మీడియాపై అఘోరి శ్రీనివాస్ తండ్రి దౌర్జన్యానికి దిగారు. అఘోరి అరెస్టుకు మీడియానే కారణమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఘోరి అరెస్టుకు కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టను అంటూ అఘోరి శ్రీనివాస్ తండ్రి అంటూ ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు అఘోరి శ్రీనివాస్ తండ్రి. బెల్లంపల్లికి రండి చూసుకుందామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరితో తండ్రి ములాఖత్లో సమావేశమయ్యారు. తండ్రితో పాటు అక్క బావలతోనూ అఘోరి మాట్లాడారు. ములాఖత్పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను తోసేశారు అఘోరి బంధువులు. ఒకసారి అఘోరి బంధువులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి మళ్ళీ మంచి చెప్పండి. అఘోరి శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి పూజల పేరుతో డబ్బులు తీసుకున్నారు అని ఒకరు ఫిర్యాదు చేశారు. అలాగే నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ మరొక మహిళ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరిని అరెస్ట్ చేశారు. శ్రీవర్షిని మాత్రం కౌన్సిలింగ్కి సెంటర్కి పంపించి ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి పంపించేశారు. ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అఘోరిని చూడటానికి చెంచల్గూడ జైలుకి వెళ్ళారు అఘోరి బంధువులు. ములాఖత్లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా కారణంగానే అఘోరిని అరెస్ట్ చేశారు పోలీసులు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీడియాపై.